కొంత జూలై పిల్లలందరూ మెడికల్ షాపుల మీద పిటిషన్లు పెట్టి డబ్బులు ఇవ్వాలని చెప్పడము, మరి అదే మాదిరిగా ఆర్ఎంపీ డాక్టర్ల మీద పిటిషన్లు పెట్టి డబ్బులు ఇవ్వని చెప్పడము, చిన్న చిన్న కాన్వెంట్లు చదువుకునే వాళ్ళ మీద కూడా పిటిషన్లు పెట్టి డబ్బులు ఇవ్వాలనే పరిస్థితి పొద్దుటూరులో జరుగుతూ ఉంది. ఈ మాదిరిగా చాలా కాలం, ఒక 5-6 నెలల కాలం నుంచి జరుగుతుంది. ఆర్ఎంపీ డాక్టర్లు కూడా మా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. నిన్నటి దినం అయితే 80 మంది మెడికల్ షాపులలో అందరూ వచ్చి చెప్పినారు. అదే మాదిరిగా చిన్న చిన్న కాన్వెంట్ల మీద కూడా వాళ్ళు పిటిషన్లు పెట్టి డబ్బు ఇస్తే సరే, డబ్బులు ఇవ్వకపోతే పిటిషన్ పెడతాంటారు. ఈ మాదిరిగా ఇది జరుగుతుంది. కొంతమంది భయపడి డబ్బులు ఇచ్చుకునే వాళ్ళు కూడా ఆర్ఎంపీ డాక్టర్లు కొంతమంది ఉన్నారు, కాన్వెంట్ల వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది మెడికల్ షాపులలో కూడా ఉన్నారు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక 5-6 నెలల నుంచి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫోన్లు చేసిన వాళ్ళందరికీ రాత్రి వచ్చింటే చెప్పిన ధైర్యంగా మీకు ఎవరైతే ఫోన్ చేసి డబ్బులు ఇవ్వని అడుగుతున్నారో, లేదు వాళ్ళ ఫోన్ నాకు వెంటనే చేయండి, లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కింద చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో కొంచెం భయపడుతుంటే భయపడాల్సిన అవసరం లేదమ్మా, మీరు భయపడేటంత వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని చెప్పడం జరిగింది. ఏఎస్పీ గారితో కూడా మాట్లాడినాను, విషయం చెప్పినాను. మనం వెంటనే ఎవరు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్ గా మేము అక్కడికి సంబంధిత పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉండకూడదు, మేము అక్కడి పోలీసులు పంపించి కొద్దిసేపు ఎట్లా కూడా మేము వచ్చేటంత వరకు 10 నిమిషాలు ఆగి పెట్టుకునే ప్రయత్నం చేయమనండి. మేము పోయి పట్టుకుని వాళ్ళను కేసులు పెట్టి రిమాండ్ పంపిస్తాము. అట్లా కొంతమంది మీద రిమాండ్ మనం పంపిస్తే మళ్ళా వచ్చి అమాదిరిగా ఫోన్లు చేసి బెదిరించే వాళ్ళు ఉండరని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, కొంతమంది వీళ్ళే పోయి గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ గారికి ఇస్తున్నారు. గ్రీవెన్స్ సెల్ ప్రతి మండలం సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ గారికి ఇస్తున్నారు. కలెక్టర్ ఒక ఎండార్స్మెంట్ ఏదో కల్తీ రకం ఉన్నాయని అంటాను, కానీ అది కల్తీ రకం అనేది కొంత తొందరగా ఎండార్స్మెంట్ వేసి పంపించడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ గారికి నాకు రాత్రి మాట్లాడిన ఆయమ్మతో, ఎందుకమ్మా మీరు ఈ మాదిరిగా పదే పొద్దుటూరికి వస్తున్నారు, అన్ని షాపులు వెరిఫై చేస్తున్నారంటే, ఏమో సార్ నాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు రిప్రజెంటేషన్ వచ్చింది, పలానా షాపులో కల్తీ మందులు అమ్ముతున్నారు అనేది వచ్చింది, దానిపైన నేను ఎంక్వైరీకి వస్తున్నాను. ఈ మాదిరిగా మమ్మల్ని కూడా బెదిరించే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అని చెప్పడం జరిగింది. అదే సంబంధిత కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ రాసి పొద్దుటూరు పోలీసులకు అందరికి కూడా చెప్పినాము. ఈ విషయాన్ని నివారించే పరిస్థితులు చేయాలి, లేకపోతే ఇది పెరిగిపోయే పరిస్థితి కనపడతా ఉంది. దాంట్లో కొంతమందికి మన సివిల్ ప్రజలు కూడా సహకారం అనేటువంటి ఆ పిల్లలు తీవ్ర తెలుసుకుంటే సివిల్ పబ్లిక్ అనే వాళ్ళు కూడా కొంతమందికి ఏదో చేసుకోపోని ఊరికే కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా వ్యాపారాలలో చిన్న తప్పులు పొరపాట్లు ఉంటాయి. అది అంత పెద్ద నేరం, అంత చిన్న పొరపాట్లు అంత పెద్ద నేరమైన కాదు. కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి కేసులు పెట్టడము, వారం రోజులు 10 రోజులు ఆ మందుల షాపులు కానీ, ఆ హాస్పిటల్ కానీ, ఆ కాన్వెంట్ కానీ సీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో పోలీసులందరూ అప్రమత్తంగా ఉండి, పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండి ఇటువంటి వాళ్ళను నిరోధించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని మనం గుర్తించి, ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మళ్ళా కనపడకుండా ఉండాలని మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా దీనికి సహకారం అందించాలా. ప్రెస్ వాళ్ళు సహకారం అందించే 50% ఆటోమేటిక్ గా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీకు పొద్దుటూరులో ఉండబడిన అన్ని ప్రాంతాల సమాచారం ఈ రోజుకు ఆ రోజు తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి మీ సహకారం కూడా పూర్తిగా అందిస్తే ఈ పొద్దుటూరులో పూర్తిగా నివారించే ప్రయత్నం చేస్తాం. నాకైనా డైరెక్ట్ గా ఫోన్ చేయమని చెప్పినా, నేను ఉంటే మనుషులు పంపిస్తాను, వెంటనే పోలీసు వాళ్ళని పంపిస్తాను. మీరు దయచేసి భయపడితే మనం ఏం చేయలేమా, ధైర్యంగా ఉండేది ఏమైనా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ సరే ఉంటామని చెప్పినారు, ఒక యూనిట్ గా ఉండాలని చెప్పినాము. వాళ్ళకు కూడా ఒకటి చెప్పిన, ఒక మందుల షాప్ అతనికి ఫోన్ చేసి అక్కడికి వస్తే వెంటనే మేము ఇతర మందుల షాపులలో ఫోన్ చేసి 4-5 అక్కడికి చేరుకుండా మీరు కూడా అతనికి బలం చేకూరుతుంది, అతను వచ్చినోడు నోరు ఎత్తకుండా పోతాడని చెప్పడం కూడా జరిగింది. మీలో మీరు ఐక్యతగా ఉండి ఒక్క షాప్కి వచ్చినా కూడా మీరు 5-6 షాపులకు చెప్తే వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకుంటారు, వాడు భయపడి వెళ్ళిపోతాడని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎప్పుడు పొద్దుటూరులో లేదు. ఈ విషయంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని వెంటనే సమాచారం అందిన వెంటనే మందుల షాపు గానీ, లేదా కాన్వెంట్ గానీ, లేదా ఆర్ఎన్పి డాక్టర్ల దగ్గరికి కానీ పోయి జరగడం జరిగింది. గతంలో ఆర్ఎన్పి డాక్టర్లు పొద్దుటూరులో ఒకరిద్దరిని క్లోజ్ చేయించారు ఈ మాదిరిగా డబ్బులు ఇవ్వకుండా. అంటే నేను నిన్న ఆయనతో కూడా మాట్లాడాను, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదమ్మా. ఇప్పుడు మీరు ఇన్స్పెక్షన్ చేసే అధికారం ఎప్పటికీ ఉంటది, 360 రోజులు ఉంటది. మీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మీరు ఎవరికి చెప్పకుండా సర్ప్రైజ్ విజిట్ చేసి దాంట్లో ఏదైనా ఉంటే మీరు కేసులు రాయండి. ఈ మాదిరిగా వచ్చిన రిప్రజెంటేషన్ల మీద మీరేమి పొద్దుటూరుకు వచ్చి కేసులు రాయాల్సిన పని, ఇన్స్పెక్షన్ చేయాల్సిన పని లేదని చెప్పినాను. కలెక్టర్ గారికి కూడా ఈ విషయం చెప్పమన్నారు. కలెక్టర్ ద్వారా కలెక్టర్ కూడా తెలియజేసి ఎస్పీ గారికి కూడా చెప్తా పోలీసులు అలర్ట్ చేయమని.